లాస్ట్ వీడియోలో యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనేది డెఫినేషన్ చూసాం గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటివో చూద్దాం. చూడండి ఇక్కడ కోడ్‌లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్‌లో మనకి లక్కీ అని ఉన్నది. లక్కీలో నుంచి మనం ఎల్ అనేది యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అంటే ఈ వేరియబుల్ నేమ్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్‌లో 0 అని పెడితే మనకి స్ట్రింగ్‌లోంచి ఫస్ట్ లెటర్ అనేది వస్తదనమాట. ప్రింట్ లెటర్ చేస్తే మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఏం రావాలి? ఎల్ రావాలి. కాబట్టి ఇక్కడ ఎల్ అని వచ్చిందనమాట. ఎందుకు? లక్కీలోంచి ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నాం? ఇండెక్స్ ఎప్పుడైనా స్టార్ట్స్ ఫ్రమ్ 0. కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసినాం. 0, 1, 2, 3, 4 ఇక్కడ మనం 0 ఇచ్చినాం కాబట్టి 0లో ఉన్న క్యారెక్టర్ ఏంది? ఎల్. కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది ఎల్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చినాం. రవి అని ఇస్తే ఏమైంది? ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 0, ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 1, ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 2, ప్రింట్ యూజర్ నేమ్ ఆఫ్ 3 అనేది ఇచ్చినాం. అంటే మనకేమొస్తది? 0, 1, 2, 3 0లో ఏం రావాలి మనకి? అంటే ఫస్ట్ ఆర్ రావాలి. 1లో ఏం రావాలి? ఏ రావాలి. 2లో ఏం రావాలి? వి రావాలి. 3లో ఏం రావాలి? ఐ రావాలి. కాబట్టి మనకి ఆర్, ఏ, వి, ఐ అనేది వచ్చిందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. కోడ్‌లో ఏమిచ్చిండు? యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చిండు. ప్రింట్ యూజర్ 4 అని ఇచ్చిండు. మరి యూజర్ 4 అని ఇస్తే యూజర్ నేమ్ 4 అని ఇస్తే మనకేమైతది? మనకిక్కడ ఓన్లీ 0, 1, 2, 3, 4 మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? 4 అని అడుగుతున్నారు. అవుట్‌పుట్ ఏమొస్తదనుకుంటున్నారు మరి? ఇండెక్స్ ఎర్రర్ అని వస్తది. ఎందుకంటే మనం ఇచ్చిన ఏదైతే ఇండెక్స్ వాల్యూల కంటే ఇంకా దానికంటే ఎక్కువ అడిగితే అది ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తదనమాట మనకి. దానికంటే బిహైండ్ అడిగితే ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తదనమాట మనకి. చూడండి ఆర్ఏవిఐ 0, 1, 2, 3 మనం ఇక్కడ ఏం అడిగినాం? 4 అడిగినాం. అంటే దీని కాడ ఉన్నదానికంటే ఎక్కువ అడిగినాం. కాబట్టి దాన్ని ఇండెక్స్ ఎర్రర్ అని అంటామనమాట. థాంక్ యూ.